అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ లెర్నింగ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం కింగ్డమ్ ప్రొటిస్టా పార్ట్ 3 అయిన బయోలాజికల్ క్లాసిఫికేషన్ సెకండ్ కింగ్డమ్ అయినటువంటి ప్రొటిస్టా డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్ 1లో అయితే మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ద బయోలాజికల్ క్లాసిఫికేషన్ తెలుసుకున్నాం. పార్ట్ 2 అయితే మనం కింగ్డమ్ మొనేరా గురించి తెలుసుకున్నాం. అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా అయితే మనం కింగ్డమ్ ప్రొటిస్టా గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఇప్పుడే పార్ట్ 1 2 చూసి రండి. కంటిన్యూషన్ కింద బాగుంటుంది. ఈ వీడియోలోకి వచ్చేస్తే కింగ్డమ్ ప్రొటిస్టా మనం స్టార్ట్ చేసేసుకోబోతున్నాం. కింగ్డమ్ ప్రొటిస్టా. All single-celled eukaryotes are placed under kingdom Protista. All single eukaryotic cells of organisms అన్నీ ప్రొటిస్టాలో ప్లేస్ చేయబడ్డాయి. అంటే మ్యాక్సిమం యూకారియోట్స్లో అన్నీ మల్టీసెల్యులర్లే ఉంటాయి. ఇది 4 యూకారియోట్స్ ఉంటే దాంట్లో ఒకే ఒక్క సింగిల్ సెల్డ్ యూకారియోట్, అది ప్రొటిస్టా మాత్రమే. అండ్ బట్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్. ఈ ప్రొటిస్టా బౌండరీస్, అదే సెల్ వాల్ దగ్గర బౌండరీస్ ఏవైతే ఉన్నాయో నాట్ వెల్ డిఫైన్డ్ అనమాట. వాట్ మే బీ ఏ ఫోటోసింథటిక్ ప్రొటిస్టాన్ టు వన్ బయోలాజిస్ట్ మే బీ ఏ ప్లాంట్ టు అనదర్. What may be a photosynthetic protista to one biologist may be a plant to another. ఇది ప్లాంట్ లా కూడా ఉంటుంది, ఫోటోసింథటిక్ ప్రొటిస్టాన్స్ రూపంలో, ఇంకో ప్లాంట్ రూపంలో. సో ఇన్ దిస్ బుక్ we include chrysophytes, dinoflagellates, euglenoids, slime molds and protozoans under protista. ప్రొటిస్టాలో మనం అయితే ఇప్పుడు ఈ లెసన్లో, ఈ బుక్లో అయితే మనం ఏం చూడబోతున్నాం అంటే క్రైజోఫైట్స్, డైనోఫ్లాజెల్లెట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మౌల్డ్స్ అండ్ ప్రోటోజోన్స్ అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ప్రొటిస్టాలో ఉన్నటువంటి ఇవి అని చెప్తున్నారు. మెంబర్స్ ఆఫ్ ప్రొటిస్టా ఆర్ ప్రైమర్లీ అక్వాటిక్. మెంబర్స్ మొత్తం అన్ని ప్రొటిస్టాకి సంబంధించిన మెంబర్స్ అన్నీ కూడా ప్రైమరీగా ఎక్వాటిక్లో నివసిస్తూ ఉంటాయి. దిస్ కింగ్డమ్ ఫార్మ్స్ ఏ లింక్ విత్ ద అదర్స్ డీలింగ్ విత్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఫంగై. ఇది లింక్ అనేది ఫామ్ చేసి డీల్ చేస్తూ ఉంటుందంట ప్లాంట్స్తోనూ, యానిమల్స్తోనూ మరియు ఫంగైతోనూ. Being eukaryotes, the protistan cell body contains a well-defined nucleus and other membrane-bound organelles. ప్రొటిస్టాన్ యూకారియోట్ కావడంతో దానికైతే వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అయితే ఉంటుంది, మరియు అదర్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ అయితే వెల్ డిఫైన్డ్ అయి ఉంటాయి. సమ్ హ్యావ్ ఫ్లాజెల్లా ఆర్ సీలియా. సీలియా కానీ ఫ్లాజెల్లా కానీ లోకోమోషన్కి ఉపయోగపడతాయి. సో ఫ్లాజెల్లా అయితే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్గా ఉంటాయి. సీలియా అయితే ఇలాగా డాట్ ఇలా అయితే ఇలాగ ఉంటాయి. ఇదే ఒక సెల్ అనుకోండి. ఈ స్ట్రైట్ లైన్ని సెల్ వాల్లో ఒక పార్ట్ అనుకోండి, స్ట్రైట్ లైన్ని. దీనికి ఇలాగా దగ్గరికి ఇలా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ చిన్నగా ఉన్నాయి కదా, వీటినే మనం సీలియా అంటాం. ఓకేనా. సీలియా కానీ ఫ్లాజెల్లా కానీ ఈ ప్రొటిస్టాన్స్కి ఉంటాయని చెప్తున్నారు. ప్రొటిస్టాస్ రిప్రొడ్యూస్ అసెక్షువల్లీ బై ప్రాసెస్ ఇన్వాల్వింగ్ సెల్ ఫ్యూజన్ అండ్ జైగోట్ ఫార్మేషన్. ఇక్కడైతే ఏం చెప్తున్నారంటే ప్రొటిస్టాన్స్ మెయిన్లీ reproduce by asexually and sexually both, and they often process involving the cell fusion and zygote formation. సెల్ ఫ్యూజన్ అయినా జరుగుతుంది, లేదంటే జైగోట్ ఫార్మేషన్. సెల్ ఫ్యూజన్ అయ్యాక జైగోట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ అయ్యి సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. మళ్ళీ అసెక్షువల్లో కూడా రిప్రొడక్షన్ అనేది ప్రొటిస్టా చేస్తుందని చెప్తున్నారు. ఓకే, మన ఇంట్రడక్షన్ టు ప్రొటిస్టా అయితే చూసాము. ఇప్పుడైతే మనం క్రైసోఫైట్స్ అయితే ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ప్రొటిస్టా గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, వీ మూవ్ ఆన్ టు ది chrysophytes, which of the first class in the kingdom Protista. Okay. This group includes diatoms and golden algae. క్రైసోఫైట్స్ అనేది ప్రొటిస్టాలో ఒక ఫస్ట్ గ్రూప్. దీంట్లో క్రైసోఫైట్స్లో ఏంటంటే డయాటమ్స్ అండ్ గోల్డెన్ ఆల్గే ఉంటాయని చెప్తున్నారు. గోల్డెన్ ఆల్గే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెస్మిడ్స్. ఓకే.
డయాటమ్స్, డెసిమిట్స్ ఉంటాయని చెప్తున్నారు. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్. క్రైసోఫైట్స్ అయితే ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అని చెప్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ఇన్ మెరైన్ ఎన్విరాన్మెంట్స్. ఫ్రెష్ వాటర్లోనూ ఉంటాయి, మరియు మెరైన్ ఎన్విరాన్మెంట్స్లో కూడా ఉంటాయి. దే ఆర్ మైక్రోస్కోపిక్ అండ్ ఫ్లోట్ పాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్స్. ప్లాంక్టన్. దే ఆర్ మైక్రోస్కోపిక్ అంటే అవి చాలా మైక్రో ఆర్గానిజమ్స్, చిన్నగా ఉంటాయి. వీ డోంట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ. ఓకే, అండ్ అవి పాసివ్లీ వాటర్ కరెంట్స్ మీద అయితే ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అంటే వాటర్ సర్ఫేస్ మీద, పైన వాటర్ సర్ఫేస్ మీద అయితే అవి పాసివ్లీ వాటర్ కరెంట్స్ మీద ఫ్లో అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఈ ప్రాసెస్నే మనం ప్లాంక్టన్, ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి, ప్లాంక్టన్ అని అంటున్నాము. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోటోసింథటిక్. క్రైసోఫైట్స్లో మోస్ట్ ఆఫ్ ది గ్రూప్ డయాటమ్స్ అండ్ గోల్డెన్ ఆల్గే, డెసిమిట్స్ అనేవి ఏంటంటే ఫోటోసింథటిక్. In diatoms, the cell wall form two thin overlapping shells. డయాటమ్స్లో సెల్స్ అనేవి టూ థిన్ ఓవర్లాపింగ్ షెల్స్. ఓవర్లాపింగ్ అంటే ఏంటంటే ఒక షెల్ కరెక్ట్గా మెడ్జ్ అయ్యి ఒక షెల్ లాగా ఫామ్ చేస్తున్నాయి. అలా టూ థిన్ ఓవర్లాపింగ్, పల్చగా ఒక టూ ఓవర్లాపింగ్ షెల్స్ అనేవి డయాటమ్స్ ఫామ్ చేస్తున్నాయి. విచ్ ఫిట్ టుగెదర్ యాజ్ ఇన్ సోప్ బాక్స్. సోప్ బాక్స్ ఎలా అయితే ఫిట్ అవుతుందో ఇవి కూడా ఫిట్ టుగెదర్ లైక్ దట్ అనమాట. సో ద వాల్స్ ఆర్ ఎంబీడెడ్ బై సిలికా అండ్ thus ద వాల్స్ ఆర్ ఇండెస్ట్రక్టబుల్. ద వాల్స్ అనేవి సిలికాతో ఎంబీడ్ అయి ఉన్నాయి, తయారై ఉన్నాయి. సో అవి ఇండెస్ట్రక్టబుల్ వాల్స్ అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? Thus, diatoms have left behind large amount of cell wall deposits in their habitat. డయాటమ్స్ అయితే కనుక లెఫ్ట్ బిహైండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెల్ డిపాజిట్స్ ఇన్ దైర్ హ్యాబిటేట్. అంటే ఏంటంటే డయాటమ్స్ లైఫ్ సైకిల్ కంప్లీట్ అయ్యాక అవి లార్జ్ అమౌంట్ ఆఫ్ సెల్ డిపాజిట్స్ అనేవి అండర్ సీ వాటర్ కింద ఫామ్ చేస్తున్నాయి. దిస్ అక్యుములేషన్ ఓవర్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ డయాటమీషియస్ ఎర్త్. ఈ అక్యుములేషన్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఈ ప్రాసెస్నే మనం డయాటమేషియస్ ఎర్త్ అని అంటున్నాము. బీయింగ్ గ్రిట్టి, దిస్ సాయిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాలిషింగ్, ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ సిరప్స్. ఈ డయాటమేషియస్ ఎర్త్ అనేది మనం దేనికి యూజ్ చేస్తున్నామంటే సాయిల్ పాలిషింగ్కి. సాయిల్ అండర్ గ్రౌండ్ వాటర్లో సాయిల్ కింద ఫామ్ అయిపోతుంది కదా, దీన్ని మనం ఎలా యూస్ చేస్తున్నామంటే పాలిషింగ్కి, ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ సిరప్స్లో యూస్ చేస్తున్నాం. డయాటమ్స్ ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఓషన్స్. డయాటమ్స్ అనేవి చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఓషన్స్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీంతో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ద ప్రొటిస్టా అయిపోయింది, క్రైసోఫైట్స్. మిగిలిన 4 చూద్దాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి డైనోఫ్లాజెల్లేట్స్. 1 minute. These are our dinoflagellates. This is our second group of kingdom Protista. These organisms are mostly marine and photosynthetic. డైనోఫ్లాజెల్లేట్ అనేవి మోస్ట్లీ మెరైన్ ఉంటాయి, ఇవి ఫోటోసింథటిక్ అని చెప్తున్నారు. ఓకే, దే అపియర్ yellow, green, brown, blue or red depending on the pigments present in the cells. దీంట్లో పిగ్మెంట్స్ అనేవి ఉంటాయంట డైనోఫ్లాజెల్లేట్స్లో. ఆ పిగ్మెంట్ డిపెండ్ అయ్యి ఉండి ఏ మెయిన్ పిగ్మెంట్ ప్రజెంట్ అయ్యి ఉంటే అవి అపియర్ yellow, green, brown, blue ఆర్ రెడ్ కలర్స్లో కనిపిస్తాయి. మన టెక్స్ట్ బుక్లో అయితే బ్రౌన్ కలర్ డైనోఫ్లాజెల్లేట్ ఇచ్చారు చూడండి. దిస్ ఈజ్ అవర్ డైనోఫ్లాజెల్లేట్. ఎలా ఉందో చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్ డైనోఫ్లాజెల్లేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? పిగ్మెంట్స్ ప్రజెంట్ అయిన బట్టి అవి గ్రీన్గా అయినా, ఎల్లోగా అయినా, బ్రౌన్గా అయినా, బ్లూగా అయినా, రెడ్గా అయినా కూడా కనిపిస్తాయి. సో అదే చెప్తున్నారు ఇక్కడ పాయింట్. అండ్ ద సెల్ వాల్ హ్యాస్ స్టిఫ్ సెల్యులాస్ ప్లేట్స్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్. సెల్యులాజ్ అనేది సెల్ వాల్ అనేది స్టిఫ్ సెల్యులాజ్, చాలా టైట్ సెల్యులాజ్ ప్లేట్స్తో అవుటర్ సర్ఫేస్ అనేది సెల్ వాల్ మేడప్ అయి ఉంటుంది.
మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ 2 ఫ్లాజెల్లా. ఇందాక మనం చూసాం కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ 2 ఫ్లాజెల్లా. వీటికి మోస్ట్ ఆఫ్ దెమ్గా 2 ఫ్లాజెల్లా అనేవి ఉంటాయి లోకోమోషన్కి. లోకోమోషన్ అంటే మూమెంట్. వన్ లైస్ లాంగిట్యూడనల్లీ అండ్ ద అదర్ ట్రాన్స్వర్సల్లీ ఇన్ ఏ ఫర్రో బిట్వీన్ ద వాల్ ప్లేట్స్. ఒకటేమో లాంగిట్యూడనల్లీగా ఉంటుంది, ఇంకోటేమో ట్రాన్స్వర్స్గా ఉంటుంది. అది కూడా ఫర్రో బిట్వీన్ ద వాల్ ప్లేట్స్ బిట్వీన్ దెమ్ ఉంటాయన్నమాట. ఒకటి లాంగిట్యూడనల్గా, ఇంకోటేమో ట్రాన్స్వర్సల్గా. ఓకేనా. Very often red dinoflagellates, example goniolax, undergo such rapid multiplication that they make the sea appear red tides. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. రెడ్ డైనోఫ్లాజెల్లేట్స్ ఉంటాయి. రెడ్ డైనోఫ్లాజెల్లేట్స్కి ఎగ్జాంపుల్ గోనోలాక్స్, అండర్గో సచ్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ దట్ దే మేక్ ద సీ అపియర్ రెడ్. ఇది ర్యాపిడ్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల ఈ సెల్స్ అనేవి గోనోలాక్స్, రెడ్ డైనోఫ్లాజెల్లెట్ సెల్స్ అనేవి అండర్గో ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్. ఇలా చేయడం వల్ల సీ అనేది అపియర్ రెడ్ అనమాట. దీన్నే మనం రెడ్ టైడ్స్ అని కూడా అంటాము. టాక్సిన్స్ రిలీజ్డ్ బై ద సచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మేక్ ఈవెన్ కిల్ అదర్ మెరైన్ యానిమల్స్ సచ్ యాజ్ ఫిషెస్. ఇలాగా ఈ రెడ్ టైడ్స్, గోన్యులాక్స్ అనేది టాక్సిన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. అది కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ టాక్సిన్స్ అనేవి సీలో రిలీజ్ చేస్తుంది. అది ఎలా అంటే ఈవెన్ అవి అదర్ మెరైన్ యానిమల్స్ సచ్ యాజ్ ఫిషెస్ని కూడా కిల్ చేసే అంత టాక్సిన్ లెవెల్ ఉంటుంది ఆ టాక్సిన్స్లో అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైనోఫ్లాజెల్లేట్స్. మళ్ళీ చూపిస్తున్నాను డైనోఫ్లాజెల్లేట్స్ డయాగ్రామ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ 2 groups ఇన్ ప్రొటిస్టా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ గ్రూప్ అయిన యూగ్లినాయిడ్స్ అనేవి చెప్పుకుందాం. యూగ్లినాయిడ్స్, 1 minute. యూగ్లినాయిడ్స్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ ఫౌండ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్. ఇక్కడ ఏంటంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెష్ వాటర్ అంట. ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ ఫౌండ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ అంటే ఏంటంటే మూమెంట్ లేకుండా ఒక పాండ్, చెరువు టైపు ఒక చోటే ఉండి అది ఫ్రెష్ వాటర్ అయి ఉండాలి. ఆ ఫ్రెష్ వాటర్ స్టాగ్నెంట్ వాటర్లో ఈ యూగ్లినాయిడ్స్ అనేవి మనం చూడొచ్చు. సో ఇవి ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సెల్ వాల్ దే హ్యావ్ ఏ ప్రోటీన్ రిచ్ లేయర్ కాల్డ్ పెలికల్. దీనికి సెల్ వాల్ లేకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సెల్ వాల్ కాకుండా ఏముందంట, ప్రోటీన్ రిచ్ లేయర్ కాల్డ్ పెలికల్. ప్రోటీన్ రిచ్ లేయర్ పెలికల్ అనేది యూగ్లినాయిడ్స్లో సెల్ వాల్కి బదులు ప్రజెంట్ అయి ఉంది. విచ్ మేక్స్ దేర్ బాడీ ఫ్లెక్సిబుల్. దే హ్యావ్ 2 flagella, ఏ షార్ట్ అండ్ లాంగ్ వన్. So they are photosynthetic in presence of sunlight. When deprived of sunlight, they behave like heterotrophs by predating on other small organisms. ఇదేంటి, పెల్లికల్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల వాటి సెల్ వాల్ కాంపోజిషన్ కింద అదైతే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మరియు దీనికి 2 flagella అయితే ఉంటాయి. ఒకటేమో షార్ట్, ఇంకోటేమో లాంగ్. తో దే ఆర్ ఫోటోసింథటిక్. వీటికి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ కూడా ఉంటాయి. ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫోటోసింథటిక్ సెల్స్ ప్రెజెన్స్ ఇన్ ద యూగ్లినాయిడ్స్. ఓకే. వెన్ డిప్రైవ్డ్ ఆఫ్ సన్లైట్ లేకపోయినప్పుడు బిహేవ్ లైక్ హెట్రోట్రోఫ్స్. యూగ్లినాయిడ్స్ బిహేవ్ లైక్ హెట్రోట్రోఫ్స్ అనమాట. బై ప్రిడేటింగ్ ఆన్ అదర్ స్మాల్ ఆర్గానిజమ్స్. అవి ఇంకొక స్మాల్ ఆర్గానిజమ్స్ దాని ఫుడ్గా తీసుకుని ఇదైతే హెట్రోట్రోఫ్స్ కింద మారుతుంది. ఎప్పుడు సన్లైట్ లేనప్పుడు. సన్లైట్ ఉన్నప్పుడు మాత్రం ఇవి ఆటోట్రోఫ్స్, సన్లైట్ లేనప్పుడు మాత్రం ఇది హెట్రోట్రోఫ్స్. ఈ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఇంట్రెస్టింగ్లీ ద పిగ్మెంట్స్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ ఆర్ ఐడెంటికల్ టు దోస్ ప్రెజెంట్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ద పిగ్మెంట్స్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ ఆర్ ఐడెంటికల్ టు దోస్ ప్రెజెంట్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. హయ్యర్ ప్లాంట్స్లో అయితే ఏమేమి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అయితే ఉంటాయో ఆ హయ్యర్ పిగ్మెంట్స్ సేమ్ లెవెల్లో సిమిలర్గా యూగ్లినాయిడ్స్కి అయితే ప్రజెంట్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ ఈజ్ యూగ్లీనా ఎగ్జాంపుల్. చూడండి యూగ్లినాయిడ్స్లో యూగ్లీనా ఎగ్జాంపుల్. యూగ్లీనా ఎలా ఉందో యూగ్లినాయిడ్స్లో రకం ఇది. చూడండి ఇది ఎలా ఉందో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్. ఒకటి షార్ట్, ఇంకోటి లాంగ్ అని చెప్పారు కదా మనకి, అదే ఈ ఫ్లాజెల్లా. ఓకేనా.
and 3 groups are completed in kingdom Protista and move on to the fourth group, slime molds. Fourth group ఏంటి slime molds. Slime molds are saprophytic protists. స్లైమ్ మోల్డ్స్ ఏంటంటే సాప్రోఫైటిక్ ప్రోటిస్ట్ అనమాట. ఇవి ఏంటంటే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ వైపు వెళ్ళి వాటి నుంచి ఇది ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటుంది. ద బాడీ మూవ్స్ అలాంగ్ డికేయింగ్ ట్విగ్స్ అండ్ లీవ్స్ ఎన్గల్ఫింగ్ ఆర్గానిక్ మెటీరియల్. ఇవైతే స్లైమ్ మోల్డ్స్ అయితే డికేయింగ్ ట్విగ్స్ అండ్ లీవ్స్, డికేయింగ్ వుడ్స్ ఉంటాయి కదా, అది సగం కట్ అయిపోయిన వుడ్స్ అలాగ డీకంపోజింగ్ స్టేజ్లో ఉంటాయి కదా, వాటి మీద మరియు లీవ్స్ మీద ఎన్గల్ఫింగ్ ఆర్గానిక్ మెటీరియల్ అయితే ఇది సబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అండర్ సూటబుల్ కండిషన్స్ దే ఫార్మ్ అన్ అగ్రిగేషన్ కాల్డ్ ప్లాస్మోడియం విచ్ మే గ్రో అండ్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ ఫీట్. ఇదైతే మనకి సూటబుల్ కండిషన్స్లో ఇది ఒక అగ్రిగేషన్ లాగా ఫామ్ చేస్తుంది. దాన్ని ప్లాస్మోడియం అంటున్నాం మనం. అదైతే పెద్దగా గ్రో అయ్యి అది స్ప్రెడ్ సెవరల్ ఫీట్, కొన్ని ఫీట్ దాకా అది గ్రో అవుతుంది. ఇది దేనికి, దీని మల్టిప్లికేషన్ కోసం అంటే రిప్రొడక్షన్ ప్రాసెస్లో ప్లాస్మోడియం కూడా ఫామ్ చేస్తుంది అండర్ సూటబుల్ కండిషన్స్ అనమాట స్లైమ్ మోల్డ్స్. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ద ప్లాస్మోడియం డిఫరెన్షియేట్స్ అండ్ ఫార్మ్స్ ఫ్రూటింగ్ బాడీస్ బీరింగ్ స్పోర్స్ ఎట్ దేర్ టిప్స్. ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ప్లాస్మోడియం చేస్తుంది, మరి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ప్లాస్మోడియం చేయలేదు. అంటే డిఫరెన్షియేట్స్, దెన్ ప్లాస్మోడియం చేయలేకపోతే అప్పుడు అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఇదైతే ఫ్రూటింగ్ బాడీస్ని అదే ఫామ్ చేస్తుంది. ఫ్రూటింగ్ బాడీస్కి స్పోర్స్ అయితే ఆల్రెడీ బీర్ అయి ఉంటాయి ఎట్ ద టిప్స్ ఆఫ్ ది ఎండ్స్ అన్నమాట. ద స్పోర్స్ పొసెస్ ట్రూ వాల్స్. ఈ స్పోర్ట్స్కి అయితే మనకి ట్రూ వాల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్ అండ్ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ ఈవెన్ అండర్ అడ్వర్స్ కండిషన్స్. ఈ స్పోర్ట్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ కండిషన్స్ రెసిస్టెంట్ అనమాట. ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చినా అవి రెసిస్ట్ చేసుకుని సర్వే అవ్వగలవు. చాలా మెనీ ఇయర్స్ ఆఫ్ ది ఇవైతే సర్వే అవ్వగలవు ఈవెన్ ఇన్ అడ్వర్స్ కండిషన్స్. అసలు అన్ఫేవరబుల్ కండిషన్స్ మొత్తం ఎలాంటి కండిషన్స్ వచ్చినా ఇవి మెనీ ఇయర్స్ దాకా సర్వే అవ్వగలవు అని చెప్తున్నారు. ఏంటి అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఫామ్ అయిన ఫ్రూటింగ్ బాడీస్ అని చెప్తున్నారు. ఓకేనా. ద స్పోర్స్ ఆర్ డిస్పర్స్డ్ బై ఎయిర్ కరెంట్స్. ఇక్కడ ఫ్రూటింగ్ బాడీస్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో వాటి టిప్స్ దగ్గర స్పోర్స్ ఫార్మేషన్ చేస్తున్నాయి కదా, స్పోర్స్ నుంచి ఇంకో స్లైమ్ మోల్డ్ వస్తుంది కదా, ఆ స్పోర్స్ అయితే ఎలా డిస్పర్స్ అవుతున్నాయి, ఎలా రిలీజ్ అవుతున్నాయి, కొత్తగా ఫామ్ చేయడానికి ఎయిర్ కరెంట్స్ ద్వారా స్పోర్స్ అయితే డిస్పర్స్ అవుతున్నాయి. ఓకేనా. ఈ పాయింట్ అయితే మనం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. స్పోర్స్ ఆర్ డిస్పర్స్డ్ బై ఎయిర్ కరెంట్స్ ఇన్ స్లైమ్ మోల్డ్స్. ఓకే. స్లైమ్ మోల్డ్స్ అబ్జర్వ్ చేద్దాం మనం. స్లైమ్ మోల్డ్స్ డయాగ్రామ్ ఇదిగోండి. స్లైమ్ మోల్డ్స్, దిస్ ఈజ్ అవర్ స్లైమ్ మోల్డ్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్. ఓకే, we completed 4 groups in kingdom Protista in out of 5. So we move on to the last 5th group in Protista, that is protozoans. Which group? Protozoans. Okay, we will study about it. Protozoans. All protozoans are heterotrophs and lives as predators or parasites. అన్ని ప్రోటోజోన్స్ అయితే హెట్రోట్రోఫ్స్లోకే వస్తాయి అని చెప్తున్నారు. అండ్ ఇదైతే ప్రిడేటర్, ఇంకొక వాటిని హామ్ చేసి వాటిని ఫుడ్గా అయినా తీసుకుంటుంది, లేదంటే పారాసైటిక్ న్యూట్రిషన్ హోస్ట్ సెల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. దే ఆర్ బిలీవ్డ్ టు బి ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్. అంటే ఇది ఎలాగా నమ్ముతారంటే సైంటిఫిక్ టర్మ్స్లో ప్రోటోజోన్స్ అనేవి యానిమల్స్కి ప్రిమిటివ్ రిలేటివ్స్ అని చెప్తున్నారు. పాతకాలంలో ప్రోటోజోన్స్ అనేవి ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్ అని చెప్తున్నారు. ఓకేనా. అండ్ దేర్ ఆర్ 4 మేజర్ గ్రూప్స్ ఆఫ్ ప్రోటోజోన్స్లో 4 మేజర్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యామిబాయిడ్ ప్రోటోజోన్. దీస్ ఆర్గానిజమ్స్ లివ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్, సీ వాటర్ ఆర్ మాయిస్ట్ సాయిల్
ఈ అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అయితే ఫస్ట్ మేజర్ గ్రూప్ ఆఫ్ ప్రోటోజోవన్స్ అవుట్ ఆఫ్ 4. ఓకే, ఈ అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అయితే లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అయినా కావచ్చు, సీ వాటర్ అయినా కావచ్చు, మాయిస్ట్ సాయిల్లో అయినా ఉంటాయి. అండ్ దే మూవ్ అండ్ క్యాప్చర్ దేర్ ప్రే బై పుట్టింగ్ అవుట్ సూడోపోడియా ఫాల్స్ ఫీట్ యాజ్ ఇన్ అమీబా. మెరైన్ ఫార్మ్స్ హ్యావ్ సిలికా షెల్స్ ఆన్ దేర్ సర్ఫేస్. ఇక్కడ ఏంటంటే అవి మూవ్ అవుతాయంట బై క్యాప్చర్ దే ప్రే పుట్టింగ్ బై సూడోపోడియా. ఇదేంటి, మీరు అమీబా స్మాలర్ క్లాస్లో స్టడీ చేశారు కదా. అమీబా అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఫాల్స్ ఫీట్ ఓపెన్ చేసి ఫుడ్ని అయితే ఇంటేక్ చేసుకుంటుంది కదా, దీన్నే మనం సూడోపోడియా అంటున్నాము. సూడోపోడియా అంటే ఫాల్స్ ఫీట్ ప్రజెంట్ ఇన్ అమీబా. ఓకే, అండ్ మెరైన్ ఫార్మ్స్ హ్యావ్ సిలికా షెల్స్ ఆన్ దేర్ సర్ఫేస్. మెరైన్లో ఉండే అమీబాయిడ్ ప్రోటోజోవన్స్కి అయితే సిలికా షెల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అన్ని అమీబాయిడ్ ప్రోటోజోవన్స్కి అయితే సిలికా షెల్స్ ఉంటాయని చెప్పట్లేదు వీళ్ళు. ఓన్లీ మెరైన్ ఫార్మ్స్ ఆఫ్ అమీబాయిడ్ ప్రోటోజోవన్స్కి సిలికా షెల్స్ ఉంటాయి. ఓకేనా. సమ్ ఆఫ్ దెమ్ సచ్ యాజ్ యాంటమీబా ఆర్ పారాసైట్స్. ఓకే, దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, యాంటమీబా ఆర్ పారాసైట్స్. యాంటమీబా అనే ఎగ్జాంపుల్ ఇచ్చారు అమీబాయిడ్ ప్రోటోజోవన్స్లో. ఇదైతే మనకి పారాసైటిక్ న్యూట్రిషన్ అనేది అబ్జర్వ్ చేస్తుందని చెప్తున్నారు. ఓకేనా. అనదర్ ఎగ్జాంపుల్ కూడా ఇండైరెక్ట్గా ఇచ్చారు, అది అమీబా అండ్ యాంటమీబా. గుర్తు పెట్టుకోండి అమీబాయిడ్ ప్రోటోజోవన్స్కి ఎగ్జాంపుల్. ఓకే, వి మూవ్ ఆన్ టు ది సెకండ్ గ్రూప్ దట్ ప్రజెంట్ ఇన్ కింగ్డమ్ ప్రొటిస్టా, దట్ ఈజ్ ఇన్ కింగ్డమ్ ప్రొటిస్టాలో టైప్ అయినటువంటి ప్రోటోజోవన్స్లో 4 మేజర్ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ చెప్పుకున్నాం ఇప్పుడే. సెకండ్కి మూవ్ ఆన్ అవుదాం, దట్ ఈజ్ ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్స్. ద మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ ఈదర్ ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైటిక్. ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్స్లో ఉన్న మెంబర్స్ అయితే ఫ్రీ లివింగ్, అంటే ఫ్రీ లివింగ్ టెరిస్ట్రియల్ అయినా అయి ఉండొచ్చు, అదే ఫ్రీ లివింగ్, లేదా పారాసైటిక్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, దే హ్యావ్ ఫ్లాజెల్లా. దీనికైతే ఫ్లాజెల్లా ఉంటుంది, పేరులోనే ఉంది ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్స్. దే హ్యావ్ ఫ్లాజెల్లా. ద పారాసైటిక్ ఫార్మ్స్ కాజ్ డిసీజెస్ సచ్ యాజ్ స్లీపింగ్ సిక్నెస్, ఎగ్జాంపుల్ ట్రిఫనోజోమా. ఇది పారాసైటిక్ ఫామ్స్లో కూడా ఉంటుంది కదా. ఇది ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్స్ అయితే పారాసైటిక్ ఫామ్స్లో ఉండి స్లీపింగ్ సిక్నెస్ అనే డిసీజ్ అయితే కాజ్ చేస్తుంది, ఎగ్జాంపుల్ ట్రిఫనోజోమా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. The parasitic forms of flagellated protozoans causes diseases such as sleeping sickness, example trypanosoma. ట్రిఫనోజోమా అయితే మనకి స్లీపింగ్ సిక్నెస్ అనేది కాజ్ చేస్తుంది. అంటే స్లీపింగ్ సిక్నెస్ అంటే ఏంటంటే రాత్రులు నిద్ర రాదు, పొద్దున్న నిద్ర వస్తుంది. అంటే సైకిల్ చేంజ్ అయిపోతుంది, స్లీపింగ్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, మనకి మెంటల్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దాన్నే మనం స్లీపింగ్ సిక్నెస్ అని అంటున్నాం. స్లీపింగ్ సిక్నెస్ అనేది ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్ అయిన ట్రిఫనోజోమా అనేది కాజ్ చేస్తుంది పారాసైటిక్ ఫామ్స్లో ఉండి. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, థర్డ్ గ్రూప్ ఆఫ్ protozoans, ciliated protozoans. These are aquatic, actively moving organisms because of the presence of thousands of cilia. Ciliated protozoans పేరులోనే ఉంది, దీనికి థౌజండ్స్ ఆఫ్ సీలియా అయితే ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ మేజర్గా ఆక్వాటిక్లో ఉంటుంది. ఇవి యాక్టివ్లీ మూవింగ్, అంటే బాగా మూవింగ్ అవుతాయి. ఎలా అంటే ఎందుకంటే presence of thousands of cilia is a help in locomotion. These ciliated protozoans presence of thousands of cilia. ఇంకెలా ఉంటుంది, మూమెంట్ చాలా యాక్టివ్గా ఉంటుంది కదా, అదే చెప్తున్నారు ఇక్కడ పాయింట్. దే హ్యావ్ ఎ క్యావిటీ, దట్ క్యావిటీ ఈజ్ కాల్డ్ గల్లెట్ దట్ ఓపెన్స్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్. దీనికి అనేది క్యావిటీ అయితే ఉంటుంది, దాన్ని గల్లెట్ అంటున్నాము. అది ఓపెన్స్ అయితే అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్లో ఉంటుంది. అది ఓపెనింగ్కి హెల్ప్ చేస్తుంది. ఓకేనా.
The coordinated movement of rows of cilia causes the water laden with food to steered into gullet. ఇక్కడ కోఆర్డినేటెడ్ మూమెంట్ ఆఫ్ రోస్ సీలియా కాజెస్. ఇక్కడ ఏంటంటే కోఆర్డినేషన్గా ఇది మూమెంట్ చేస్తుంది ఒక రోగా, అంటే ఒక మూమెంట్తో స్ట్రైట్ కానీ ఎలాగైనా ఒక ఆర్డర్గా కోఆర్డినేటెడ్ మూమెంట్స్తో ఇది రోస్ అనేది క్రియేట్ చేసుకుంది. అది వాటర్ లాడెన్ విత్ ఫుడ్ స్టీర్డ్ ఇంటూ గల్లెట్. దీనికి గల్లెట్ ఓపెనింగ్ ఉంది కదా, ఆ ఓపెనింగ్ ఇది ఫుడ్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది వాటర్ లాడెన్లో, అదే వాటర్ ఆక్వాటిక్స్లో. ఓకేనా. ఎగ్జాంపుల్ ఆఫ్ ciliated protozoans is paramecium. Paramecium is an example of ciliated protozoans. Okay. Last fourth group of protozoans is sporozoans. These include diverse organisms that have an infectious spore-like stage in their life cycle. దీనికి స్పోరోజాన్స్లో ఏంటంటే ఇన్ఫెక్టియస్ స్పోర్స్ ఉంటాయన్నమాట. ఇవి ఆర్గానిజమ్స్కి చేంజ్ అవుతూ ఉంటాయి స్పోరోజోన్స్లోనే. ఇన్ఫెక్టియస్ స్పోరోజోన్స్ అయితే ఇది దీని లైఫ్ సైకిల్లో ఉంటుంది. ద మోస్ట్ నోటారియస్ ఈజ్ ప్లాస్మోడియం. ఈ ఇన్ఫెక్టియస్ స్పోర్ లైక్ స్టేజ్లో అయితే ఫస్ట్ నోటారియస్ వెరీ ఫస్ట్ మోస్ట్ అయితే ప్లాస్మోడియం మీన్స్ మలేరియర్ పారాసైట్. 10th మనం నేర్చుకున్నాం కదా ప్లాస్మోడియం ఇన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ ఫిషన్. అదే అనమాట ప్లాస్మోడియం మలేరియర్ పారాసైట్ విచ్ కాజ్ మలేరియా, ఏ డిసీజ్ విచ్ హ్యాస్ స్టాజరింగ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ పాపులేషన్. ఈ ప్లాస్మోడియం అనేది మలేరియల్ పారాసైట్. ఇది మలేరియా అయితే కాజ్ చేస్తుంది. ఇది వెరీ స్టాజరింగ్, చాలా డీప్ ఎఫెక్ట్ అనేది హ్యూమన్ పాపులేషన్ మీద చూపించింది. అంటే మలేరియా వల్ల చాలామంది డై అయిపోతూ వచ్చారు కదా, అది చాలా బిగ్ ఎఫెక్ట్, వెరీ వెరీ ఎనారమస్ ఎఫెక్ట్ అనేది హ్యూమన్ పాపులేషన్ మీద చూపించింది. స్పోరోజోన్స్లో ఒక టైప్ అయిన ప్లాస్మోడియం మలేరియర్ పారాసైట్ విచ్ కాజెస్ మలేరియా. ఓకే. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పోరోజోన్ ఈజ్ ప్లాస్మోడియం. ఓకే, రిమెంబర్ ఇట్. అండ్ దీంతో అయితే మనం కింగ్డమ్ ప్రొటిస్టా సెకండ్ కింగ్డమ్ ఆఫ్ అవర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు దాకా మనం పార్ట్ 3 పార్ట్స్లో అయితే మనం ఇంట్రడక్షన్ టు బయోలాజికల్ క్లాసిఫికేషన్ అండ్ కింగ్డమ్ మొనేరా అండ్ కింగ్డమ్ ప్రొటిస్టా అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మనకి 3 కింగ్డమ్ అయితే బ్యాలెన్స్ అయి ఉన్నాయి. మరియు కింగ్డమ్ కాకుండా కింగ్డమ్లో ప్లేస్ చేయనివి కూడా ఉన్నాయి. వైరాయిడ్స్, లైకన్స్ అని, అవి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ముందు పార్ట్స్లో ముందు వాటికి సంబంధించిన పార్ట్స్ కూడా కంటిన్యూ చేస్తాను. తర్వాత పార్ట్స్లో అయితే నేను కింగ్డమ్ ఫంగై గురించి చెప్తాను 4th పార్ట్లో అయితే. స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ అంటిల్ దెన్ subscribe to our channel, share to your friends and subscribe with them also. సో మన ఛానల్ మీద అయితే ఒక కన్నేసి ఉంచండి. అప్పటి వరకు ఈ క్లాసెస్ వింటూ రివైజ్ చేస్తూ కాన్సెప్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని మాస్టర్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. మళ్ళీ కలుద్దాం పార్ట్ 4తో. హనుమాన్ లెర్నింగ్ హబ్ సైనింగ్ ఆఫ్. హనుమాన్ సాయిబాబా. బాయ్.